హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ని ఎవరైనా మొదలుగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయండి. ఈరోజు వీడియో చూపిస్తున్న విధంగా డిజైన్ అనేది డ్రా చేసి నెక్ రౌండ్ కోసం థ్రెడ్ అనేది అంటించడం జరిగింది. గ్లూ అనేది ఆరిన తర్వాత పర్పుల్ కలర్ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ ప్యాటర్న్లో జాగ్రత్తగా ఆ పైపింగ్ థాడ్కి థ్రెడ్ వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. వర్క్ అనేది దగ్గరగా చేసుకోవాలి. అదేవిధంగా క్లాత్ అనేది విడిపోకుండా, హోల్స్ పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అంతకంటే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026లో మీరు అనుకున్న కోరికలన్నీ చక్కగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే కార్యక్రమాల్లో భగవంతుడు తోడుగా వచ్చి మీ కోరికలన్నీ చక్కగా నెరవేరాలని, మీ కార్యక్రమాలన్నీ సంతోషంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా థ్రెడ్ పైపింగ్ పైన థ్రెడ్ వర్క్ అనేది పర్పుల్ కలర్ థ్రెడ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మరెన్నో మన యూట్యూబ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది స్టిచ్ చేశాను కదా థ్రెడ్ వర్క్, దాని పక్కన జరీ అనేది స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. నేను అది వీడియో రికార్డ్ చేశాను అనుకున్నాను, కానీ చూడలేదు, అది రికార్డ్ అవ్వలేదు. తర్వాత డిజైన్కి ఫస్ట్ లీవ్స్ అనేది డ్రా చేసుకున్నాను కదా, దానికి జరీ అనేది స్టిచ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏవైతే లీవ్స్ ఉన్నాయో వాటికి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది క్రాస్ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. నిదానంగా స్టిచ్ చేసుకోవాలి, క్లాత్ అనేది విడకుండా. ఫస్ట్ క్లాత్ అనేది టైట్గా ఫిట్ అయిందో లేదో మనం అబ్జర్వ్ చేసుకుని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నాట్ అనేది వేసుకోవాలి. మధ్యలో కూడా వేసుకుంటూ ఉంటే వర్క్ అనేది స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. అలా జాగ్రత్తగా కుట్టుకుంటూ డిజైన్ అనేది ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. 2 లీవ్స్ అనేవి గ్రీన్ కలర్ థ్రెడ్తో థ్రెడ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత కింద డ్రా చేసిన లీవ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ముందు లీవ్ స్టిచ్ చేశానో సేమ్ ప్యాటర్న్లో తర్వాత లీవ్స్ కూడా అలా స్టిచ్ చేసుకుంటూ ప్రతి ఒక్క లీఫ్ అనేది కుట్టుకుంటూ రావాలి. మనం ఏ వీడియోస్ తీస్తున్నా ఆ ఈగలు అనేవి కామన్గా అటు ఇటు టచ్ ఆడుతూ ఉంటే మన వీడియో ప్రతి ఒక్క వీడియోలో పాపం ఈగ అమ్మగారు ఉండడం కామన్ అయిపోయింది. నా హ్యాండ్ మీద వాడడము, డిజైన్ మీద అటు ఇటు తిరగడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటే అలా. తర్వాత ఫ్లవర్ డ్రా చేసాం కదా, ఆ ఫ్లవర్ మధ్యలో ముడుకుట్టు అనేది వేసుకుంటూ జాగ్రత్తగా కొంచెం లూజ్ కుట్ టైపు ఆ రౌండ్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. అలా జాగ్రత్తగా రౌండ్ అనేది ఫిల్ చేసుకుంటూ రావాలి. మీరు మీ ఇంట్లో మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ కొత్త సంవత్సరం మరింత ఉత్సాహంతో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి త్వరగా చేసి
మీకోసం పోస్ట్ చేస్తాను. ఏ విధంగా అయితే ఫస్ట్ ఫ్లవర్ లోపల రౌండ్ గ్యాప్ ఫిల్లింగ్ అనేది స్టిచ్ చేసామో సేమ్ ప్యాటర్న్లో సెకండ్ ఫ్లవర్ యొక్క రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. దగ్గరగా కుట్టుకోవాలి, నీట్గా కుట్టుకోవాలి నాన్న. డిజైన్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అలా రౌండ్ స్టిచ్ చేయడం జరిగింది కదా, ముడికుట్ట అనేది దాని అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా ఫ్లవర్ ఉందిగా, ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ మాత్రం షుగర్ బీడ్స్తోనే స్టిచ్ చేసుకుంటున్నాను. అలా షుగర్ బీడ్స్తోనే ఫ్లవర్ లోపల ఆ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. నీట్గా స్టిచ్ చేసుకోవాలి, ఫినిషింగ్ అందంగా ఉండాలి. లేట్ అయినా పర్వాలేదు కానీ ఫినిషింగ్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో డిజైన్. అలా ఒక ఫ్లవర్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు అనదర్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అది అక్కడ వరకు కంప్లీట్ అయింది. ప్రతి ఫ్లవర్కి రేఖ ఒక్కొక్క రేఖ ఫిల్లింగ్ అయిన తర్వాత 3 వేసుకుంటే ఫ్లవర్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఒక్కటి కూడా వర్క్ అనేది నిదానంగా ఇంకా నీట్గా చేసుకోవాలి. అక్కడలా కంప్లీట్ అవ్వడం జరిగింది. అవుట్లైన్ కూడా వేయనవసరం లేదు, ఎంత అందంగా కనబడుతుందో చూస్తున్నారా. అలా జాగ్రత్తగా కుట్టుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు. తర్వాత నేను ఫస్ట్ రౌండ్ స్టిచ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు రౌండ్ అనేది మధ్యలో రౌండ్ థ్రెడ్ వర్క్ చేసాము కదా, దానికి అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. నాట్ అనేది వేసుకోవడం జరిగింది. స్మాల్ సైజు మీడియం కలర్ గోల్డ్ బీడ్స్ అనేవి తీసుకొని కొమ్మల కింద ఇచ్చుకున్నాను కదా, వాటికి స్టిచ్ చేయడం జరిగింది వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. మంచి మంచి డిజైన్స్, మంచిగా నెక్కి అందాన్ని రెట్టింపు చేసే డిజైన్స్ అండి. ఖచ్చితంగా ఇలాంటి డిజైన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలా అవుట్లైన్ అనేది జరీతో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూసావా, అవుట్లైన్ వేసిన తర్వాత లీఫ్ అనేది లుక్ ఎలా ఉంటుందో చూడండి.
చాలా అందంగా కనిపించడం జరిగింది. అలా లిప్స్ కూడా అవుట్లైన్ అనేది జరిగితే ఇచ్చుకున్నాం. అదేవిధంగా ఫ్లవర్స్ కూడా అవుట్లైన్ ఇచ్చుకోవడం జరిగింది. అలా సెకండ్ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది కంప్లీట్ అవ్వచ్చింది. అండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ లిప్స్కి అవుట్లైన్ అనేది జరీతో ఇచ్చుకుంటున్నాం. ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ జాగ్రత్తగా రావాలి. తర్వాత రింగ్స్ కింద వేసుకున్నాను కదా కొమ్మకి, వాటిని స్మాల్ సైజ్ వైట్ కలర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వర్క్ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఇంకో నలుగురికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.